నవంబర్ నెలలో వచ్చారు. సుమారు వచ్చిన 90 రోజులు 90 గ్రామాల వరకు కార్యక్రమం ఎన్నో చేశారు. అటువంటి కార్యక్రమంలో ఒక ముఖ్యమైన కార్యక్రమం ఈరోజు మన శ్రీనివాస్ గారు, శ్రీనివాస్, ఈయన సైన్స్ అడ్వైజరీ బోర్డు మెంబర్, అదేవిధంగా సైన్స్ ఆర్గనైజేషన్ ఫౌండర్. ఎన్నో సైన్స్ సెమినార్లు అందరిలోనూ ఒక ముఖ్యమైన వ్యక్తిగా అందరి మన్నలు పొందుతూ ఒక సైన్స్ పట్ల జిజ్ఞాస ఉంటే ఒక సైన్స్ను పెంపొందించి ఈరోజు ఒక సామాజిక ఉపయోగమైనటువంటి సమాజం కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రతి అంశంలోనూ పట్ల విజ్ఞాన శాస్త్రం పట్ల చక్కని అవగాహన కలిగినటువంటి మన శ్రీనివాస్ గారు ఈరోజు మన పాఠశాలకు రావడం నిజంగా మన అందరూ చేసినటువంటి ఒక అదృష్టంగా మనం భావించవచ్చు. నిజంగా తలిచిన దైవం వీరు విజ్ఞాన శాస్త్రానికి. వీరి కార్యక్రమాలు వీరి వీడియోలు చూస్తే scientificstudent.com కానీ చక్కని ఫేస్బుక్స్లో మీరు అప్లోడ్ చేస్తే చాలా ఇన్నోవేషన్స్. ఈరోజు ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే అందులో లాభాపేక్ష ఎంత ఉంది, ₹1 వస్తుందా అని ఆలోచించేటువంటి నేటి తరుణంలో కేవలం కాసులే కొలమానంగా కలిగినటువంటి ఈ సమాజంలో కాసులు కొలమానం కాదు, విజ్ఞానం కొలమానం అనేటువంటి ఒకే ఒక్క ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి వ్యక్తి మన ఎస్జే శ్రీనివాస్ గారు. ఎక్కడ సైన్స్ కార్యక్రమం జరిగిన వీరి యొక్క గొప్పతనం ఏంటంటే అది నార్త్ ఈస్ట్ కావండి, నార్త్ కానండి, సౌత్ కానండి, సౌత్ ఈస్ట్ కానండి, మిడ్ ఈస్ట్ కానండి, ఎక్కడైనా సరే సైన్స్ కార్యక్రమం జరిగింది అంటే అక్కడ 600 ప్రయోగాలు ఉన్నాయంటే 600 మంది స్టూడెంట్స్ తోటి 600 మంది విద్యార్థులతోటి ఏ మాత్రము అలుపు సొలుపు లేకుండా ప్రతి ఒక్క వారు ఏమి చెబుతున్నారో అత్యంత శ్రద్ధగా వింటూ అవన్నీ తన యొక్క జ్ఞాపకాల్లో భద్రపరుచుకోవడమే కదా విషయాన్ని అంతటినీ కూడా ప్రపంచాన్ని తెలియజెప్పినటువంటి ఏకైక ధన్యజీవి ఎస్జే శ్రీనివాస్ గారు. వారిని గురించి ముందుగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఏ కార్యక్రమం చేసినా సరే తనదైన శైలిలో దూసుకుపోయేటువంటి లక్షణం శ్రీనివాస్ గారికి ఏ లక్షణం ఉందో అదే లక్షణం మన లక్ష్మీ గారిలో కూడా మనం గమనించవచ్చు. వారిని ముందుగా అధ్యక్షుల ఉపన్యాసం చేసిన తర్వాత సార్ మాట్లాడిన తర్వాత వీరిని తొందరగా మనం అక్కడికి వెళ్ళి సెమినార్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత వీరి యొక్క పూర్తి ఉపన్యాసం మనం అక్కడ విందాం. ముందుగా మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి ఎస్జే శ్రీనివాస్ గారికి సాధారణంగా మనం ఆహ్వానాన్ని పలుకుతున్నాము. సో వారి గొప్పదనాన్ని ఇప్పుడు మనం విన్నాము, మన సుబ్రహ్మణ్య మాస్టర్ తెలియజేశారు. సో అంతటి వ్యక్తి ఇంత సామాన్యమైనటువంటి మారుమూలు ఉన్నటువంటి మన హసన్బాద్ జడ్పీ హై స్కూల్కి రావడం మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సదవకాశాన్ని మన అందరం ఉపయోగించుకోవాలి. దాని నుంచి మనం స్ఫూర్తి పొందాలి. మీలో ఉన్నారేమో ఆ స్థాయికి వెళ్ళేవాళ్ళు, ఇంకా పై స్థాయికి వెళ్ళేవాళ్ళు మీలో ఉన్నారేమో అని ఆశతో వచ్చారు వాళ్ళు. అంతకంటే ఏం లేదు. మీలాంటి వాళ్ళని రేపు ప్రొద్దుటే మంచి మంచి సైంటిస్టులుగా దేశానికి ఉపయోగపడేటువంటి మహోన్నత వ్యక్తులుగా మిమ్మల్ని తయారు చేయడం కోసం మేమందరం అదే లక్ష్యంతో పాటుపడుతున్నాము. కానీ మాకంటే మేధావి, మాకంటే గొప్పవారు, మాకంటే సమాజం పట్ల దాని పట్ల బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారి నుంచి స్ఫూర్తి పొందడానికి దీనిని ఉపయోగించుకోండి. దానికోసం మాత్రమే ఈ కార్యక్రమము. ఇలాంటి కార్యక్రమాలు చాలా అరుదుగా జరుగుతాయి. ఇప్పుడు చెప్పారు కదా, కేవలం సమాజం అంతా డబ్బు చుట్టూనో కీర్తి చుట్టూనో తిరుగుతోంది గిరగిరగిరాను. సో ఎక్కడో వెతుక్కోవాలి మనం, చాలా కష్టపడి దానిని సాధించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి రోజుల్లో అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదంటారు. కానీ మనం అడగకుండానే ఆయన వచ్చేసినందుకు మేము చాలా చాలా సంతోషిస్తూ వారికి మనసారా మన యొక్క కృతజ్ఞతను తెలియజేసుకుంటూ వారిని మా పిల్లల్ని ఆశీర్వదిస్తూ మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ముందుగా ఇంత చక్కటి అవకాశాన్ని మనందరం కలుసుకునే ప్రయత్నాన్ని మనకు అందించిన మన కన్న తల్లిదండ్రుల్ని మరియు మనకి చిన్నప్పటి నుంచి స్కూల్లో చక్కటి విద్యాభివృద్ధిని అందించిన మన గురువుని తలుచుకుంటూ ఈరోజు మన హెచ్ఎం మేడం గారు కానీ సుబ్రహ్మణ్య మాస్టర్ కానీ మీ అందరికీ చెప్పిన ఎన్నో మంచి మాటల్లో లక్ష్యం ముఖ్యమైంది, లక్షలు కాదు. లక్షల కన్నా లక్ష్యాలు ముఖ్యమైనవి. ఓకే, అలాంటి లక్ష్యాలు మనం ఈరోజు జరుపుకునే మన సైంటిఫిక్ మోటివేషన్ ద్వారా అలాంటి లక్ష్యాలు ఎలా ఛేదించాలి, అలాంటి లక్ష్యాలు ముందు మనం పెట్టుకుందాం, ఆ లక్ష్యాలను ఎలా ఛేదించాలి అనే ఒక మంచి ఆలోచన చేద్దాం. ఓకే, అందుకోసమే మొత్తం మనం స్కూల్లో టీచర్స్ని
తర్వాత అందరినీ అభినందిస్తున్న చక్కటి వాతావరణాన్ని మీ దగ్గర క్రియేట్ చేసి ఇంత బుద్ధని మనకి ఎంత ఎర్లీగా ఓకే పిల్లలు ఎంత గొప్పగా విష్ చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ నైస్. సో అందరూ సమయస్ఫూర్తిగా స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతూ ఈ చక్కటి అవకాశాన్ని సైంటిఫిక్ మోటివేషనల్ డెమాన్స్ట్రేషన్ ఓకే దాన్ని బాగా మీరు ఉపయోగించుకోగలరని ఆశిస్తూ మరి పిల్లలందరినీ అభినందిస్తూ మన రాష్ట్రంలో అందరినీ కూడా నేను ఎంతో ఆనందపడుతున్నాను తెలియజేస్తూ మరి పలుకుబడి మన డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం కోసం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. And may comment of dismiss all of you say Jai Hind and then go 6 to 10. Assembly dispersed.